అవినీతికి అడ్డగా మారిన జోగులాంబ గద్వాల జిల్లా మరో కొత్త కోణం బయటపడింది. చనిపోయిన రైతు కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమాను కొందరు అక్రమార్కులు అపహాస్యం చేస్తున్నారు. రైతు బీమా కోసం అధికారుల అండతో నకిలీ మరణ ధృవపత్రాలు జారీ, ఇద్దరు అరెస్టు, రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్. ఇక అవినీతికి అడ్డాగా మారిన జోగులాంబ గద్వాల జిల్లా మరో కొత్త కోణం బయటపడింది. చనిపోయిన రైతు కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమాను కొందరు అక్రమార్కులు అపహాస్యం చేస్తున్నారు. అధికారులతో చేతులు కలిపి బతుకున్న రైతులను చనిపోయినట్లుగా సృష్టించి మరణ ధృవపత్రాలను తీసుకుంటూ ప్రభుత్వం అందించే రైతు బీమా 5 లక్షలకు సునాయాసంగా కాజేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో మల్లమ్మ అనే మహిళా పేరున 5 లక్షలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వివరాలను వెల్లడించారు. గట్టు మండల కేంద్రానికి చెందిన మల్లమ్మ బ్రతుకు తెరుకు నిమిత్తం రాయచూరుకు వెళ్లింది. రైతు బంధు డబ్బుల కోసం గ్రామంలో వరుసకు కొడుకైన నాగరాజుకు తన పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్ ఇచ్చి వెళ్లింది. ఇక ఇదే అదనుగా భావించిన నాగరాజు అతని స్నేహితుడైన అలమంచి రాజు అలియాస్ రాజప్పతో చేతులు కలిపి రైతు బీమా డబ్బులు కాజేసేందుకు కుట్ర పన్నారు. అదే గ్రామానికి చెందిన మాల నరసమ్మ చనిపోగా ఆమె పేరుకు బదులుగా బతుకున్న మల్లమ్మ పేరున మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలని గట్టుకు చెందిన అంగన్వాడీ టీచర్ శశిరేఖకు మాయమాటలు చెప్పి నమ్మించారు. మరణ నివేదికను పంచాయతీ సెక్రటరీ అయిన శుభవతికి ఇచ్చారు. విచారణ చేస్తానని ఆమె చెప్పడంతో నేను వార్డు నెంబర్ని నా మాట నమ్మరాని నాగరాజు ఆమెకు మాయమాటలు చెప్పి 2021 డిసెంబర్ 23న బతుకున్న మల్లమ్మ పేరున మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. మరణ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోగా 2022 ఫిబ్రవరి 15న రైతు బీమా 5 లక్షలు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. 18వ తేదీన మాల నాగరాజు, రాజప్ప ఇద్దరు కలిసి బ్యాంకులో 3 లక్షలు డ్రా చేశారు. 1 లక్ష రూపాయలు నాగరాజు తీసుకోగా 2 లక్షల రూపాయలను రాజప్పకి ఇచ్చారు. మిగిలిన 2 లక్షల రూపాయలు నాగరాజు ఒక్కడే తీసుకోవడంతో వారిద్దరూ గొడవపడ్డారు. దీంతో రాజప్ప విషయాన్ని బయట చెప్పడంతో వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి వీరిద్దరిపై గట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గట్టు ఎస్ఐ గద్వాల్ సిఐ ఆధ్వర్యంలో గురువారం మాల నాగరాజు, రాజప్పలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 22 రోజున కొన్ని దినపత్రికలలో బ్రతికి ఉన్న రైతు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి బీమాను తీసుకున్నట్టు, బీమా డబ్బులు స్వాహా చేసినట్టు పత్రికలు వచ్చినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆధారంగా మండల వ్యవసాయ అధికారి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు గ్రామస్తులను విచారణ చేసుకొని మల్లమ్మ అనే ఒక ఆమె బ్రతికున్నా కానీ ఆమె చనిపోయినట్టు చూపించినారని చెప్పి తెలిసింది. ఆమె ప్రస్తుతం రాయచూరులో నివాసం ఉంటుంది. తన కొడుకైన మాల నాగరాజు రైతు బంధు పైసల కొరకు ఆమె పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు అన్నిటినీ కూడా ఆమె అతనికి ఇవ్వడం జరిగింది. బ్రతుకున్న ఆమె పేరు మీద చనిపోయినట్టు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి రైతు బీమా స్వాహా చేసినట్లు ఎంక్వైరీలో మరి వ్యవసాయ అధికారి తెలుసుకొని ఆయన కంప్లైంట్ చేయగా గట్టు పిఎస్లో 52/2022 అండర్ సెక్షన్ 490, 420, 467, 468, 471 కింద కేసులో నమోదు చేసి సెక్షన్స్ కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సిఐ గద్వాల్ ఆయన ఒక ఆధ్వర్యంలో కూడా ఎస్ఐ గట్టు మరి పవన్ కుమార్ ఆయన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. దీంట్లో తెలిసింది ఏంటంటే ఈ నాగరాజుతో పాటు అలమంచి రాజు అలియాస్ రాజప్ప ఆయన పైన కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కేసులో ఇద్దరు నిందితులుగా మనం ధృవీకరించాం. మాల నాగరాజు, సన్న మాల రంగన్న. రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరిని గోషమహల్ స్టేడియానికి తరలించారు. పోలీసుల చొక్కా పట్టుకున్నందుకు బట్టి, రేణుకా చౌదరిపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారు. కాగా తాము శాంతియుతంగా ర్యాలీకి బయలుదేరితే పోలీసులు రెచ్చగొట్టి ఉద్రిక్తతకు కారణమయ్యారని బట్టి ఆరోపించారు. संघर्ष करो।
ఈడీ